వెల్కమ్ టు ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్. మనందరికీ క్రిస్మస్ తాత అనగానే ఒక చిత్రం కళ్ల ముందు కదులుతుంది. ఎర్రటి దుస్తులు, తెల్లటి గడ్డం, ఉత్తర ధ్రువంలో ఎక్కడో ఉంటూ ఎగిరే రెయిన్డీర్ల బండి మీద వచ్చి బహుమతులిచ్చే ఒక నవ్వుల మనిషి. కానీ ఈ కథ వెనుకున్న అసలు వ్యక్తి 3వ శతాబ్దంలో టర్కీలో నివసించిన ఒక బిషప్ అని. ఆయన రహస్యంగా కిటికీల గుండా బంగారు నాణేలు విసిరేవాడని చెబితే ఎలా ఉంటుంది? ఈరోజు మనం శతాబ్దాలుగా పేరుకుపోయిన ఈ కథల పొరలను పక్కకు జరిపి ఆ లెజెండ్ వెనుకున్న అసలైన వ్యక్తిని కనుగొనడానికి ప్రయత్నిద్దాం. ఖచ్చితంగా. ఈరోజు మన చర్చ ఒక మాయా ప్రపంచంలోని వ్యక్తి గురించి కాదు, చరిత్రలో నిలిచిపోయిన ఒక నిజమైన మనిషి గురించి. ఆయన చేసిన ఒక చిన్న దానకార్యం, అది కాలక్రమేణా ఒక ప్రపంచవ్యాప్త దృగ్విషయంగా, ఒక గ్లోబల్ ఫినామినన్గా ఎలా రూపాంతరం చెందిందో తెలుసుకోవడమే ఈరోజు మన విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మనం పురాణాన్ని, వ్యక్తిని వేరు చేసి చూద్దాం. అయితే ఈ అన్వేషణను ఎక్కడ మొదలు పెట్టాలి? ఈ కథకు మూలమైన ఆ చారిత్రక వ్యక్తి ఎవరు? మనం వెళ్లాల్సింది ఉత్తర ధ్రువానికి కాదు, క్రీస్తు శకం 3వ శతాబ్దం చివరి కాలానికి. మనం వెతుకుతున్న వ్యక్తి పేరు నికోలస్. ఆయన లైసియా ప్రాంతంలోని పత్రాసు అనే పట్టణంలో జన్మించాడు. ఇది ప్రస్తుత టర్కీ దేశంలో ఉంది. ఆయన ఒక సంపన్న కుటుంబంలో పుట్టాడు. టర్కీ అనా? నేనెప్పుడు ఇదేదో యూరోపియన్ దేశంలో మొదలైందనుకున్నాను. పైగా ఆ కాలం గురించి ఆలోచిస్తే అది రోమన్ సామ్రాజ్యం కదా. అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవి? మీరు చాలా ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించారు. అప్పటి చారిత్రక సందర్భాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. అది రోమన్ సామ్రాజ్యం. సమాజంలో పేదరికం అది విపరీతంగా ఉండేది. క్రైస్తవం అప్పటికి ఇంకా అధికారిక మతంగా మారలేదు. కొన్నిసార్లు తీవ్రమైన వ్యతిరేకతను కూడా ఎదుర్కొంటోంది. అలాంటి సమయంలో ఒక సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి, పైగా ఒక బిషప్, తన వారసత్వ సంపదను స్మారక కట్టడాలు కట్టడానికో అధికారం పెంచుకోవడానికో కాకుండా రహస్యంగా పేదలకు పంచడం అనేది ఒక విప్లవాత్మకమైన చర్య. నిజమే. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఆయన చర్యల వెనుక ఉన్న ప్రాముఖ్యత ఇంకా బాగా అర్థమవుతోంది. ఇది మనం ఊహించుకునే మాయాజాలం, అద్భుతాల కథ కాదు. క్లిష్ట పరిస్థితుల్లో ఒక వ్యక్తి చూపిన ధైర్యం, కరుణ, వాటి కథ. మరి ఇంత గొప్ప లెజెండ్గా మారడానికి కారణమైన ఆ నిర్దిష్ట సంఘటన అదేమిటి? ఆయన జీవితంలో ఎన్నో దానధర్మాలు చేసినప్పటికీ ఒక సంఘటన మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. నికోలస్ నివసించే ప్రాంతంలో ఒక నిరుపేద ఉండేవాడు. అతనికి పెళ్లికి ఎదిగిన 3 కుమార్తెలు ఉన్నారు. కాని వారికి కట్నమివ్వడానికి అతని దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. ఆ రోజుల్లో కట్నం ఇవ్వలేకపోవడం అంటే వాళ్ళ భవిష్యత్తు అంధకారమే కదా. అది ఒక తండ్రికి ఊహించుకోవడానికి భయంకరమైన పరిస్థితి. అవును. ఆ తండ్రి ఎంత నిస్సహాయ స్థితికి చేరుకున్నాడంటే తన కూతుర్లను బానిసలుగా అమ్మేయడమే తనకు మిగిలిన ఏకైక మార్గమని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం ఎలాగో నికోలస్కు తెలిసింది. ఆయన ఆ కుటుంబానికి సహాయం చేయాలనుకున్నాడు, కాని బహిరంగంగా కాదు. అంటే రహస్యంగా సహాయం చేయాలనుకున్నాడు. ఎందుకని? బహుశా ఆ కుటుంబం యొక్క ఆత్మాభిమానాన్ని కాపాడటానికి కావచ్చు. అందుకే ఒక రాత్రి ఎవ్వరూ చూడకుండా బంగారు నాణేలతో నింపిన ఒక చిన్న సంచిని తీసుకుని వారి ఇంటి పొగగొట్టం అంటే చిమ్నీ ద్వారా లోపలికి జారవిడిచాడు. ఒక్క నిమిషం, చిమ్నీ ద్వారానా? మనం ప్రతి క్రిస్మస్ సినిమాలో చూసే ఆ చిమ్నీ కథ ఇక్కడ్నుంచే వచ్చిందా? ఇది నమ్మశక్యంగా లేదు. ఆ సంచి ఎక్కడ పడింది? అవును, ఆశ్చర్యంగా ఉన్నా అదే నిజం. ఆ రోజు రాత్రి ఆ కుటుంబం తమ సాక్స్లను ఉతికి చలికి ఆరబెట్టడం కోసం చిమ్నీ దగ్గర వేలాడదీశారు. నికోలస్ జారవిడిచిన ఆ బంగారు నాణేల సంచి నేరుగా వాటిలో ఒకదానిలో పడింది. మరుసటి రోజు ఉదయం అది చూసిన తండ్రి ఆనందానికి అవధుల్లేదు. తన పెద్ద కూతురు పెళ్లి ఘనంగా చేశాడు. అద్భుతం. అంటే మరి మిగతా 2 కూతుర్ల సంగతేంటి? నికోలస్ తన సహాయాన్ని అక్కడితో ఆపలేదు. తరువాతి 2 రాత్రుళ్ళు కూడా అదే విధంగా మరో 2 బంగారు నాణేల సంచులను జారవిడిచాడు. దాంతో ఆ తండ్రి తన 3 కుమార్తెల పెళ్లిళ్లను గౌరవంగా చేయగలిగాడు. ఇది కేవలం డబ్బులివ్వడంలా లేదు. ఆయన చేసిన పద్ధతి, ఆ రహస్యం, అది ఆ కుటుంబ గౌరవాన్ని కాపాడటానికి చేసిన ప్రయత్నంలా ఉంది. వారిని ఒక యాచకులుగా చూడకుండా విధి చేసిన సహాయంలా భావించేలా చేశాడు. మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఇక్కడి అసలు అంతర్దృష్టి కేవలం దాతృత్వం గురించి కాదు, అనామక దానం వెనుక ఉన్న మనస్తత్వం గురించి. నికోలస్ తన గుర్తింపును తొలగించడం ద్వారా దృష్టిని దాత నుండి పూర్తిగా దానానికి మార్చాడు.
ఇది ఎలాంటి ప్రత్యుపకారాన్ని ఆశించని ఒక స్వచ్ఛమైన సహాయంగా నిలిచింది. బహిరంగంగా ఆత్మస్తుతితో చేసే దానధర్మాలు చాలా అరుదుగా సాధించే ఒక స్ఫూర్తిని ఇది రగిలించింది. ఇంత పెద్ద రహస్యం ఎంతో కాలం దాగదు కదా. తనకి సహాయం చేస్తున్న ఆ అదృశ్య దాత ఎవరో తెలుసుకోవాలని ఆ తండ్రి ప్రయత్నించాడా? ఖచ్చితంగా ప్రయత్నించాడు. మూడోసారి డబ్బు సంచి కోసం ఎదురుచూస్తూ ఆ రాత్రంతా మెలకువగా కిటికీ దగ్గరే కాపలా కాశాడు. అనుకున్నట్టుగానే నికోలస్ వచ్చి డబ్బు సంచి వేస్తుండగా అతన్ని పట్టుకున్నాడు. వెంటనే నికోలస్ కాళ్లమీద పడి కృతజ్ఞతలు చెప్పాడు. తన గుర్తింపు బయటపడినందుకు నికోలస్ ఎలా స్పందించాడు? నికోలస్ చాలా వినయంగా ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని ఆ తండ్రిని వేడుకున్నాడు. తన దానం గురించి ప్రచారం జరగడం ఆయనకిష్టం లేదు. కాని అంతటి గొప్ప సహాయం పొందిన ఆ వ్యక్తి ఆ ఆనందాన్ని, కృతజ్ఞతను తనలోనే దాచుకోలేకపోయాడు. కొద్ది కాలంలోనే ఆ వార్త ఊరంతా పాకిపోయింది. అంటే ఆయన ఎంత వద్దనుకున్నా కీర్తి ఆయన్ని వరించింది. ఈ సంఘటన తర్వాత ఆయన జీవితం ఎలా సాగింది? ఈ సంఘటన తర్వాత ఆయన కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగాయి. ఆయనలోని సేవాగుణం, దైవభక్తి ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనతి కాలంలోనే ఆయన బిషప్, ఆపై ఆర్చ్ బిషప్ స్థాయికి ఎదిగారు. డిసెంబర్ 6 క్రీస్తశకం 343లో ఆయన మరణించినట్లుగా చరిత్ర చెప్తోంది. ఇప్పటికీ చాలా యూరోపియన్ దేశాల్లో డిసెంబర్ 6వ తేదీని సెయింట్ నికోలస్ డేగా జరుపుకుంటారు. ఇది నిజంగా అద్భుతం. ఒక నిజమైన వ్యక్తి, టర్కీలో జరిగిన ఒక వాస్తవ సంఘటన మన ముందుంది. కానీ ఇక్కడ నుండి మనం చూసే ఎర్రటి సూటు వేసుకున్న శాంటాక్లాస్కి ఎలా చేరుకున్నాం? ఈ ప్రయాణం ఎలా సాగింది? ఈ మధ్యలో కథ ఎన్నో మలుపులు తిరిగి ఉంటుంది. ఇది శతాబ్దాలు, ఖండాలు దాటిన ఒక సుదీర్ఘ ప్రయాణం. నికోలస్ మరణం తర్వాత ఆయన కథలు యూరప్ అంతటా వ్యాపించాయి. ఆయన పిల్లలకు, నావికులకు, పేదలకు ఇష్టమైన సెయింట్గా మారాడు. డిసెంబర్ 6న ఆయన పేరు మీద పిల్లలకు బహుమతులిచ్చే సంప్రదాయం మొదలైంది. ముఖ్యంగా నెదర్లాండ్స్ వంటి దేశాల్లో ఇది చాలా ప్రాచుర్యం పొందింది. నెదర్లాండ్స్ ఇక్కడేదో ముఖ్యమైన మలుపున్నట్టు అనిపిస్తోంది. అవును, డచ్ భాషలో సెయింట్ నికోలస్ను సింటర్ క్లాస్ అంటారు. సింటర్ క్లాస్. డచ్ కథల ప్రకారం సింటర్ క్లాస్ ఒక బిషప్ దుస్తులలో స్పెయిన్ నుండి ఓడలో వచ్చి పిల్లల బూట్లలో బహుమతులు పెట్టి వెళ్తాడని నమ్మేవారు. 17వ శతాబ్దంలో డచ్ వలసదారులు అమెరికాకు వచ్చి న్యూ ఆమ్స్టర్డామ్ అనే నగరాన్ని స్థాపించినప్పుడు, అదే ఇప్పుడు మనకు న్యూయార్క్ నగరంగా తెలుసు. అవును, వారు తమతో పాటు ఈ సింటర్ క్లాస్ సంప్రదాయాన్ని కూడా తీసుకువచ్చారు. ఇప్పుడు అర్థమవుతోంది. అమెరికా అనే సాంస్కృతిక సమ్మేళనంలో సింటర్ క్లాజ్ అనే పేరు నెమ్మదిగా శాంటాక్లాజ్ గా మారింది. సరిగ్గా అదే. కానీ శాంటా రూపురేఖలు ఇంకా స్థిరపడలేదు. ఆధునిక శాంటాకు అసలైన రూపం వచ్చింది 19వ శతాబ్దంలో. మొదటగా 1823లో ప్రచురితమైన ట్వాస్ ద నైట్ బిఫోర్ క్రిస్మస్ అనే ప్రఖ్యాత పద్యం ఆయనకు ఎగిరే రెయిన్డీర్ల బండిని, బహుమతుల సంచిని ఇచ్చింది. మరి ఆ ఎర్రటి సూటు సంగతి? అదేదో కూల్ డ్రింక్ కంపెనీ వాణిజ్య ప్రకటనల వల్ల వచ్చిందని నేను విన్నాను. అది ఒక పాపులర్ అపోహ మాత్రమే. ఆ కంపెనీ ప్రకటనలు ఆ రూపాన్ని ప్రపంచవ్యాప్తం చేశాయి కానీ సృష్టించలేదు. శాంటాకు ఆ ఎర్రటి సూటు, పెద్ద పొట్ట, తెల్లగడ్డం, ఉత్తర ధ్రువంలోని వర్క్షాప్ వంటి లక్షణాలనిచ్చింది థామస్ నాస్ట్ అనే ఒక పొలిటికల్ కార్టూనిస్ట్. ఆయన 1800ల చివర్లో హార్పర్స్ వీక్లీ పత్రిక కోసం గీసిన చిత్రాలు శాంటా యొక్క ఈనాటి రూపాన్ని స్థిరపరిచాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యపరంగా ఎంత పెద్దదైనా ఈ శాంటాక్లాజ్ వెనుకున్న అసలు కథ ఒక వ్యక్తి నిశ్శబ్దంగా చేసిన ఒక గొప్ప దానధర్మం. ఈ ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూస్తే ఆశ్చర్యంగా ఉంది. అవును, చివరికి మనం మళ్ళీ ఆ మూల కథ దగ్గరికే వస్తాం. మనం విశ్లేషించిన సమాచారం కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతోంది. క్రిస్మస్ యొక్క నిజమైన స్ఫూర్తిని వివరించడానికి బైబిల్లోని యాకోబు పత్రిక నుండి ఒక వచనాన్ని కూడా ఇది ఉటంకించింది. ఆ వచనం యొక్క సారాంశం ఏమిటి? అది ఈ కథకు ఎలా సరిపోతుంది? నేను దాన్ని మన సంభాషణకు అనుగుణంగా వివరిస్తాను. ఆ వచనం ప్రకారం దేవుని దృష్టిలో స్వచ్ఛమైన భక్తి అంటే పెద్ద పెద్ద ఆచారాలు, కర్మకాండలు చేయడం కాదు, ఆచరణలో చూపించడం. అంటే కష్టాల్లో ఉన్న అనాథలను, వితంతువులను ఆదుకోవడం, లోకంలోని చెడుకు దూరంగా పవిత్రంగా జీవించడం. అంటే నిజమైన ఆధ్యాత్మికత అనేది నమ్మకంలో కాదు, చేతల్లో ఉంటుంది. సమాజంలో అత్యంత బలహీనంగా ఉన్నవారికి అండగా నిలబడటం. ఇది చాలా శక్తివంతమైన సందేశం. మనం మాల్స్లో బహుమతుల కోసం ఆందోళన పడటానికి ఇది పూర్తి భిన్నంగా ఉంది. ఖచ్చితంగా.
సెయింట్ నిక్లోస్ అసలు కథ మనకు గుర్తు చేసేది అదే. ఇది అద్భుతాల గురించి కాదు, మానవత్వం గురించి. ఇది బహుమతులు తీసుకోవడం గురించి కాదు, ఎలాంటి గుర్తింపు కూడా ఆశించకుండా ఇవ్వడం గురించి. అంటే ఈ పండుగ వెనుక ఉన్న కథ కేవలం ఒక పండుగ పుట్టుక గురించి కాదు, ఒక వ్యక్తి యొక్క కరుణామయ చర్య శతాబ్దాల పాటు ఎలా ప్రయాణించి దాని రూపురేఖలు పూర్తిగా మారిపోయినా దాని ఆత్మను ఎలా నిలుపుకోగలదో చెప్పే ఒక శక్తివంతమైన జ్ఞాపకం. ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. శాంటాక్లాజ్ వెనుకున్న ఈ చారిత్రక సేవా దృక్పథాన్ని ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం కదా. మరి ఈ అవగాహన మనం పండుగను జరుపుకునే ఆధునిక పద్ధతులపై, అంటే బహుమతుల ఆర్భాటం, వాణిజ్యీకరణ వంటి వాటిపై మన దృక్పథాన్ని ఎలా మారుస్తుంది? శ్రోతలు ఆలోచించడానికి ఇదొక అద్భుతమైన విషయం. మన ఆధునిక వేడుకల్లో అసలైన సెయింట్ నికోలస్ స్ఫూర్తిని ఎలా కనుగొనగలం? మన ఆధునిక శాంటాక్లాజ్లో ఆ నిజమైన వ్యక్తిని మనం ఎలా చూడగలం? ఇది మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.